జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది. కిష్కింధ కాండం 27వ సర్గలో ఉన్నాం. ప్రస్రవణగిరి మీద నివసించుతున్న రామలక్ష్మణులు మాట్లాడుకోవడం ఇందులో కనిపిస్తుంది. రాజ్యాభిషిక్తుడైన సుగ్రీవుడు తన అనుమతి పొంది కిష్కింధ నగరమునకు వెళ్ళిన పిమ్మట రాముడు సోదరునితో కూడా ప్రస్రవణ పర్వతమునకు చేరను. ప్రస్రవణ పర్వతంపై పులుల ధ్వనులు, మృగముల ధ్వనులు వ్యాపించి ఉండెను. భయంకరముగా గర్జించుతున్న సింహములు దానిపై నివసించుతుండెను. అనేక విధములైన పొదలు, లతలు, అనేక వృక్షములు దట్టముగా ఉండెను. నిత్యము పవిత్రము, మంగళకరము, మేఘరాశి వలె ఉన్నది అయిన ఆ పర్వతంపై ఎలుగుబంట్లు, వానరములు, కొండముచ్చులు నివసించుచుండెను. ఆ పర్వత శిఖరం నందున్న ఒక విశాలమైన పెద్ద గుహను లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు నివాసార్థమై స్వీకరించాను. అంటే 4 నెలలు ఉండాలి, వర్షాకాలం, చతుర్మాసం. అందుకని ఒక పెద్ద గుహలో వీళ్ళు ఉన్నారు. సుగ్రీవుడికి అప్పుడే రాజ్యాభిషేకం అయింది. కొంచెం రాజ్యాన్ని చూసుకుని తరువాత సేనలను పంపిస్తాడు అని. సుగ్రీవునితో ఒడంబడిక చేసుకొని సోదరుడు లక్ష్మణి వృద్ధి పొందించువాడు వినయవంతుడు అయిన లక్ష్మణునితో ఆ సమయమునందు తగిన మంచి మాటలను శ్రీరాముడు ఇలా చెప్పారు. లక్ష్మణ, ఈ పర్వత గుహ మంచి గాలి కలదై రమ్యముగాను విశాలముగాను ఉన్నది. ఈ వర్షాకాలం దీనిలో నివసించదాం. ఉత్తమమైన ఈ పర్వత శిఖరము చాలా రమ్యముగా ఉన్నది. అనేక విధములైన ధాతువులతో నిండిన ఈ పర్వతము తెలుపు, నలుపు, ఎరుపు రంగులలో ఉన్న శిలలతో ప్రకాశించుతున్నది. ఇక్కడ నదులు, కప్పలు, అనేక విధములైన వృక్షముల సముదాయములు, అందమైన చిత్రవర్ణములు గల లతలు అంతటా వ్యాపించి ఉన్నవి. ఇక్కడ నెమళ్ల ధ్వనులు, అనేక విధములైన ఇతర పక్షుల కూతలు వినబడుతున్నవి. పుష్పించిన మాలతీలత పొదలు, మల్లెతీగల పొదలు, సింధువారములు, శిరీష, కదంబ, అర్జున, సర్జా వృక్షములు ఎంతో శోభను కూర్చుతున్నవి. వికసించిన పద్మములచే అలంకరించబడి రమ్యముగా ఉన్న ఈ పద్మ సరస్సు మన గుహకు దగ్గరగా ఉండును. తూర్పు వైపు, ఉత్తరం వైపు పల్లముగా ఉన్న ప్రదేశంలో ఉన్న ఈ గుహ మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. గుహ ద్వారంలో అందమైన సమతలమైన విశాలమైన శిల ఉంది. ఇది కాటుక రాశి వలె నల్లగా ఉన్నది. ఇక్కడి నుండి ఉత్తరమున అందమైన ఒక పర్వత శిఖరం ఉన్నది. చూడు, కదిపిన కాటుక రాశి వంటి ఆకారము గల ఈ శిఖరము పైకి లేచిన మేఘము వలె ఉన్నది. దక్షిణపు దిక్కున అనేక విధములైన ధాతువులతో ప్రకాశించుతున్న మరొక శిఖరం ఉన్నది. చూడుము, తెల్లని వస్త్రము వలె ఉన్న ఈ శిఖరము కైలాస శిఖరము వలె ప్రకాశించుతున్నది కదా. గుహకు దూరముగా ఆ నది తూర్పు వైపుకు ప్రవహించుతున్నది. దీనిని చూడము, దీనిలో బురద లేదు. ఇది త్రికూట పర్వతమునందు ప్రవహించుతున్న గంగ వలె ఉన్నది. దీని చుట్టూ ఉన్న చందన, తిలక, సాల, తమాల, అతిముక్తక, పద్మక, సరళ, అశోక వృక్షములు దీని శోభను అధికము చేస్తున్నాయి. ఈ నదీ తీరమున అనేక విధములైన వృక్షములు అక్కడక్కడ పంక్తులు కట్టి ఉన్నాయి. అయితే వానీర, తిమిద, వకుల, కేతక, హింతాల, తినిష, నీప, వేతసాది వృక్షములతో ఈ నది మంచి వస్త్రములను, అలంకారములను ధరించి చక్కగా అలంకరించుకున్న యువతి వలె ఉన్నది. ఈ నది సమీపమున వందల కొలది పక్షులు గుంపులుగా చేరి కూర్చున్నవి. ఇవి కూయుచున్నవి. పరస్పరము అనురాగముతో కూడిన చక్రవాకములు, హంసలు, సారస పక్షులు ఇక్కడ నివసించున్నవి. దీని తీరమునందు చాలా సుందరములైన ఇసుక తిన్నెలు ఉన్నవి. ఈ విధముగా
ఈ నది పూర్తిగా అలంకరించుకొని నవ్వుతున్న స్త్రీ వలె ఉన్నది. ఈ నది కొన్ని చోట్ల నల్లని కలువలతోనూ, కొన్ని చోట్ల ఎర్రని కలువలతోనూ, మరికొన్ని చోట్ల అందమైన తెల్ల కలువల మొగ్గలతోనూ ప్రకాశించుతున్నది. సౌమ్యమైన ఈ నది అనేక జలపక్షులతో కూడి అందముగా ఉన్నది. ఇక్కడ నెమళ్ల ధ్వనులు, క్రౌంచ పక్షుల రూపములు ప్రతిధ్వనించుతున్నవి. ఎందరో మునులు ఈ నదిలో స్నానాదులు చేయుచున్నారు. చాలా అందముగా ఉన్న ఈ చందన వృక్ష పంక్తులను చూడుము. కకుభ వృక్షముల పంక్తులు కూడా మనస్సంకల్పముచే ఒకే సమయమునందు మొలచినవా అన్నట్లున్నవి. ఈ ప్రదేశము ఎంత అందంగా ఉంది. ఇక్కడ మనము ఆనందంతో ఉందాం. చిత్రమైన ఉద్యానవనములతో రమ్యమైన సుగ్రీవ నగరమైన ఆ కిష్కింధ ఇక్కడ నుండి దగ్గరలో ఉండును. సంగీత వాద్యధ్వనులు, మృదంగ ధ్వనులు, వానరులు చేయు ధ్వనులు కిష్కింధ నుండి వినపడుతున్నవి. వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు భార్యను, రాజ్యమును, గొప్ప ఐశ్వర్యమును పొంది స్నేహితులతో కలిసి ఆనందించుతున్నాడు. ఇది నిశ్చయము. శ్రీరాముడు ఈ విధంగా పలికి అందమైన అనేకమైన గుహలు, పొదలు కల ఆ ప్రశ్రవణ పర్వతంపై ఆ ప్రదేశములో లక్ష్మణ సహితుడై నివసించెను. సుఖకరము అనేక వస్తువులతో సమృద్ధము అయిన ఆ పర్వతంపై నివసించుతున్న శ్రీరామునకు కొంచెము కూడా ఆనందము కలగలేదు. విశేషించి ఉదయ పర్వతంపై ఉన్న చంద్రుని చూడగానే ప్రాణముల కంటేనూ ఎక్కువైన ప్రియురాలైన హరింపబడిన భార్యను స్మరించుటచే శ్రీరామునకు ఆనందము కలగలేదు. ఆ శ్రీరాముడు రాత్రులందు శయనించినప్పుడు భార్యా స్మరణముచే కలిగిన దుఃఖము చేత బాష్పములు స్రవించి మనస్సు కలుషమొగటచే నిద్ర రాలేదు. ఆ విధముగా శోకమునకు లొంగిపోయి దుఃఖించుతున్న ఆ శ్రీరాముని ఓదార్చుచు అతనితో సమానమైన దుఃఖము గల సోదరుడైన లక్ష్మణుడు ఇట్లు పలికెను. ఓ వీరుడా, వ్యధ చెందకుము. నీవు దుఃఖించకూడదు. దుఃఖించువాని పనులన్నీ చెడిపోవును అని నీకు తెలియను కదా. నీవు లోకములో చేయవలసిన కర్తవ్యములను చేయుచు వాటి ఫలము సిద్ధించుటకై దేవతలను కూడా పూజించుచుండు. ఆస్తికుడవు, ధర్మ స్వభావము కలవాడవు, ఎల్లప్పుడూ ఉద్యమం చేయువాడు. నీవు ఉద్యమం చేయకపోయినచో కపటముగా ప్రవర్తించినవాడు, విశేషించి రాక్షసుడు అయిన ఆ శత్రువును యుద్ధమునందు పరాక్రమము చూపి సంహరించుటకు సమర్థుడవు కాదాలవు. నీవు పూర్తిగా దుఃఖమును విడిచిపెట్టి స్థిరమైన ప్రయత్నము చేయుము. అప్పుడు నీవు ఆ రాక్షసుని సపరివారముగా చంపగలిగేదవు. నీవు సముద్రములతోనూ, అరణ్యములతోనూ, పర్వతములతోనూ కూడిన భూమిని కూడా తల్ల క్రింద చేయగలవు. రావణుని మాట చెప్పవలనా? ఇప్పుడు వర్షాకాలం వచ్చినది. శరత్కాలం వచ్చే వరకు వేచి ఉండుము. పిమ్మట రాష్ట్ర పరివారములతో సహా ఆ రావణుని చంపగలవు. బూడిద కప్పి ఉన్న అగ్నిని హోమ సమయమునందు ప్రజ్వలించు ఆహూతుల చేత ప్రజ్వలింపచేసినట్లు నేను ఈ మాటలతో నీలో నిద్రించి ఉన్న పరాక్రమమును కేవలం మేల్కొల్పుతున్నాను. లక్ష్మణుడు పలికిన హితము శుభకరము అయిన ఆ మాట విని శ్రీరాముడు అతనితో ఇట్లు పలికెను. ఓ లక్ష్మణ, ప్రేమ స్నేహము కల హితమును కోరు సత్యమైన పరాక్రమము కల పురుషుడు ఏ మాటను చెప్పవలనో ఆ మాటను చెప్పినావు. నేను ఇదిగో అన్ని పనులు చెడగొట్టే ఈ శోకమును విడుచుచున్నాను. పరాక్రమముల యందు అడ్డులేని నా తేజస్సును వృద్ధి పొందించుకొనుచున్నాను. సుగ్రీవుని అనుగ్రహము కొరకు వర్షాకాల అంతమున నదులు నిర్మలములు అగుట కొరకు ఎదురు చూచుచు శరత్కాలమును గూర్చి నిరీక్షించెదను. నీ మాట ప్రకారము చేసేదను. ఇతరుల నుండి ఉపకారము పొందిన వీరుడు తప్పక ప్రత్యుపకారము చేయును. కృతజ్ఞుడు కాన ప్రత్యుపకారము చేయనివాడు సత్పురుషుల మనస్సుకు బాధ కలిగించును. లక్ష్మణుడు అట్లు చేయుటచే యుక్తమని ఆలోచించి శ్రీరాముని మాటలను మెచ్చుకొనుచు అంజలి ఘటించి తన మంచి ఆలోచనలను ప్రదర్శించుతూ శ్రీరామునితో ఇట్లన్ను. ఓ రామ, నీవు చెప్పినట్లుగా సుగ్రీవుడు అచిర కాలములో నీకు ఇష్టమైన పనినంతను చేయగలడు.
శత్రు సంహారమునకై దృఢముగా నిశ్చయించుకొనిన నీవు శరత్కాలమునకు నిరీక్షించుచు ఈ వర్షాకాలము ఓపిక పట్టుము. నీవు కోపమును అణుచుకొని ఓర్పుతో శరత్కాలము కొరకు వేచి ఉండుము. నాతో కలిసి సింహములచే సేవించబడిన ఈ పర్వతమునందు నివసించుచు 4 మాసములు గడుపుము. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 27వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.